అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 61 రివ్యూకి స్వాగతం. ఈరోజు మాత్రం లేపడాలు ఉండవు, మామూలుగా ఉండదు. ఈరోజు ఎపిసోడ్ స్టఫ్ మామూలుగా లేదు. నేను చెప్పే రివ్యూ ఎయిదర్ యూ విల్ హేట్ ఇట్, అసలు మీరు ఇంకా ఈ రివ్యూ చూసి నన్ను బండబూతులు తిట్టేసుకుంటారు, లేదా యూ విల్ లవ్ ఇట్. అసలు న్యూట్రల్ ఆ మిడిల్ గ్రౌండ్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ రోజుతో నేను తనూజాని డిస్లైక్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు వరకు నేను ఒక కంటెస్టెంట్ గానో లేకపోతే ఒక న్యూట్రల్ గ్రౌండ్లో చూడాలి, వాళ్ళ అన్ని సైడ్స్ చూడాలని చూశాను, కానీ టుడే ఈజ్ ద లిమిట్. సో ఈరోజు నాకు తనూజా ఇంకా ఆఫ్ ది చార్ట్ వెళ్ళిపోయింది. అండ్ బర్నీ గారు ఈజ్ ద మోస్ట్ ఫేక్ కంటెస్టెంట్ ఎవర్. ఆయనకంటూ ఒక ఒపీనియన్ కానీ, ఆయనకంటూ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ కానీ ఏదీ లేదు. హీఈస్ ఓన్లీ ఆ తనూజాకున్న ఓట్ సిస్టము, తనూజా పక్కన ఉంటే నేను ఓట్లతో సేఫ్ అవుతాను అనే ఒకే ఒక రీజన్కి ఇంట్లో ఉన్నారు అంతే. హీ ఈజ్ ఏ స్టాచ్యూ హూ ఈజ్ లివింగ్ ఆన్ తనూజాస్ ఓట్స్ అంతే. ఆయనకంటూ ఇంకేం లేదు. ఈరోజు నాకైతే క్లారిటీ వచ్చింది. అండ్ తనూజా ఈజ్ ద సింపతి క్వీన్ ఆఫ్ ద హౌస్. ప్రతి విషయాన్ని నేను ఒక విక్టిమ్గా నన్ను ఎలా చూపించుకోవాలి, నేను అక్కడ బాధపడుతున్నట్టు, ఆ విషయంలో అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నట్టు, నన్ను కార్నర్ చేస్తున్నట్టు ఎలా మాట్లాడితే అనిపిస్తుంది అని మాత్రమే ఆలోచించే ఒక కంటెస్టెంట్. ఇది పర్సనాలిటీ. వాళ్ళు బయట, ఇంటి బయట ఎలా ఉంటారో నాకు తెలియదు, బిగ్ బాస్ హౌస్ బయట నాకు అనవసరం. బిగ్ బాస్ హౌస్లో టుడే తనూజా ప్రూవ్డ్ అసలు నేను సింపతి కోసమే ఉన్నాను, నాకు ఏది జరిగినా నేను ఏడుస్తాను, ఎవరో ఒకరి మీద బ్లేమ్ వేస్తాను అంతే తప్ప నేను పాయింట్ మీద మాట్లాడను అని చెప్పి ప్రూవ్ చేసుకుంది. నాకైతే అసలు తిక్కొచ్చేసిందండి. అసలు దివ్య తనూజాని తీయడానికి చెప్పిన రీజన్ ఏంటి? ఇమాన్యుల్ నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలి అంటే రేస్లో తనూజాని తీసేయాలి. తనూజ ఏమంటది, నాకు అంత సపోర్ట్ ఉంటే నేను అయిపోయేదాన్ని కదా కెప్టెన్ అంటే. ఈరోజు కౌంట్ చేద్దామా? రాము తనూజా సపోర్ట్, సాయి తనూజా సపోర్ట్, కళ్యాణ్ తనూజా సపోర్ట్, నిఖిల్ తనూజా సపోర్ట్, డేమాన్ పవన్ తనూజా అండ్ రీతు సపోర్ట్. 5 ఉన్నారు. బర్నీ గారు గేమ్ నుంచి బయటకు వెళ్ళగానే అమ్మ నువ్వే అమ్మ, ఆయనతో ఏమంటారు తనూజాతో పాటు కూర్చోవడం వల్లే ఆయన బయటకు వెళ్ళారు. ఈరోజు రాము వచ్చి నేను తనూజాని సపోర్ట్ చేస్తానని చెప్పి తీసేస్తే ఆయన బయటకు వచ్చి రాముతో ఏమీ డిస్కషన్ లేదు. బయటకు వచ్చి తనూజా ఐ సపోర్ట్ యూ, ఈసారి నువ్వు అవ్వాలని కోరుకుంటున్నా అంట. ఆయన ఏమైనా కెప్టెన్ అయిపోయాడా? 10 సార్లు కెప్టెన్ అయి కూర్చున్నాడు ఇంట్లో. బయటకు వచ్చేసి తనూజా నువ్వు కెప్టెన్ అవుతే చూడాలని ఉంది అని చెప్పేసి అంత చక్కగా మాట్లాడుతున్నారు. బర్నీ గారు 6 మెంబర్స్ అన్డిస్ప్యూటెడ్గా తనూజాకి హెల్ప్ చేసేవాళ్ళు. గేమ్ ఫ్లోలో ఇంకా మంది యాడ్ అవ్వచ్చు. సుమన్ గారు యాడ్ అయిపోవచ్చు. సో ఆ ఫ్లోలో గౌరవ్ కూడా యాడ్ అయిపోవచ్చు. ఎంతైనా అనొచ్చు, కానీ ఒక ఫ్లోలో రీతు అండ్ తనూజా మిగిలింది అన్నప్పుడు డైనమిక్స్ ఇంకా మారుతాయి. అలాంటిది ఇంత 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 సపోర్ట్ పెట్టుకుని ఇంట్లో అసలు ఈరోజు నాకు సపోర్ట్ ఉంటే నేను ఎప్పుడు అయిపోయేదాన్ని. వాళ్ళు ఆ టైంలో తనూజాని కెప్టెన్ చేయకూడదు అనడానికి వాళ్ళకి ఏవో రీజన్స్ ఉండడం వల్ల మీరు అవ్వలేదు అంతే తప్ప మీకు ఏదో సపోర్ట్ లేక కాదు. ప్రతిసారి మీకు సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉండడం వల్ల, సపోర్ట్ కన్నా మీరు ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు అనే ఒక రీజన్ మిమ్మల్ని ప్రతిసారి కంటెండర్షిప్కి దగ్గరగా తీసుకుంటూ వస్తుంది. బిగ్ బాస్ కూడా ప్రతిసారి ఎంచుకోండి అమ్మా, ఇప్పుడు వీళ్ళల్లో మీరు బర్నీ గారు రాగానే మీకు నచ్చిన వాళ్ళు తెచ్చుకోండి అమ్మా అని చెప్పేసి అంటే ఆ ఫ్లోలో మీరు కొట్టుకొచ్చారు. తర్వాత ఈసారి మన వాళ్ళు ఏమంటారు రెబల్స్ మిమ్మల్ని తీసి మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల మీరు లాస్ట్ వరకు మిగిలి వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా 5గురిలో 2 ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు. ఓడపొడి చేసి ఏదో మీరు ఎంత ఆడినా మీరు చేసే ఆ చేష్టల వల్ల మీరు ఆడింది కూడా నాకు అసలు నేను అప్రిషియేట్ చేయలేకపోతున్నాను ఇప్పుడు. ఈరోజు మాత్రం అసలు ఇట్స్ టూ ఫార్ అండి. అసలు బర్నీ గారు అండి, నేను ఈరోజు బర్నీ గారి గురించే మాట్లాడదాం అనుకున్నా. బర్నీ గారు బయటికి వెళ్ళి తనూజా ఫ్యాన్ బేస్ చూసి బయట ఉన్న మేకర్స్ కూడా మీరు తనూజా గారు పక్కనే కూర్చోండి, మరి తనూజా గారితో ఉంటేనే మీరు ఇంట్లో ఉంటారు, లేకపోతే మీరు నెక్స్ట్ వీక్ మళ్ళీ బయటకు వచ్చేస్తారు అని చెప్పి పంపిస్తేనే ఈరోజు ఆయన ఇంట్లోకి వచ్చి ఆడుతున్నారు. అసలు ఎవరండి మన బర్నీ గారిది అంటే దివ్యాది పాయింట్ తీసుకొచ్చింది? తనూజా కదా తన పాయింట్లు. అసలు దివ్య చెప్పిన ఏ పాయింట్లో అయినా అసలు బర్నీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అసలు తను చెప్పిన పాయింట్ అసలు దరిదాపుల్లో కూడా లేదు. బర్నీ గారు టాపిక్ లేచి హెల్యూజినేషన్ అసలు ఏ పీక్స్లో ఉందంటే తనూజాకి లేచి తన మనసుకు వచ్చిన స్టోరీ అల్లేసి చెప్పేసింది అంతే. ఒక పెద్ద చిట్ట
స్క్రీన్ ప్లే రాసేసుకుని అక్కడ ఏదో జరిగిన డాట్స్ని మళ్ళీ కనెక్ట్ చేసుకుని దీనివల్ల ఇదైంది అని చెప్పేసి ఒక పెద్ద స్క్రిప్ట్ రాసేసుకుని చదివేస్తుంది అంతే. హెల్యూజినేషన్ అండి ఇది. జరిగినట్టు ఊహించుకుని మాకు ఒక కథ అల్లేసుకుంది అసలు తనుజ. అసలు జరుగుతున్న టాస్క్ ఏంటి, టాస్క్లో ఏదైనా ఆ రిలేటెడ్ ఏమైనా జరిగిందా? లేదు. ఎక్కడో బర్నీ గారు నా వల్ల బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చి రివెంజ్ తీర్చుకుంటుంది బర్నీ గారు వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ డైలాగ్ ఏంటి, ఏదైనా పర్సనల్ ఉంటే బయట చూసుకొని లోపల కాదంట. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు తనూజ బర్నీ గారికి దూరంగా ఉంటున్నట్టా దగ్గరగా ఉంటున్నట్టా మీ ఉద్దేశంలో? దివ్యతో దూరంగా ఉండండి, దివ్యతో మీరు మాట్లాడండి. తనుజే చెప్తుంది కదా, దివ్యతో మీరు ఇగ్నోర్ చేస్తున్నప్పుడు దివ్యాన్ని నేనే వచ్చి కదండి చెప్పాను మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి. అది అవసరం లేదు కదా తనుజకి. తను నిజంగా బర్నీ గారిని ఇగ్నోర్ చేయాలనుకుంటే. తర్వాత మీరు మీ బదులు దివ్య మాట్లాడేస్తుందండి, మీరు ఎక్కడ మాట్లాడట్లేదని చెప్పి పక్కన కూర్చొని మాట్లాడింది కదా, అది తనకు అనవసరమైన విషయమే కదా. ఇప్పుడు ఈ రోజు ఏమంటారు, నేను అసలు మిమ్మల్ని ఇగ్నోర్ చేసేసి అసలు మీతో మాట్లాడలేదు, మీ ఇద్దరి మధ్యలో దూరలేదు కదండి అసలు నేను ఇప్పటి వరకు, నేను దూరకుండా ఉన్నా కూడా నా మీద చూడండి ఎంత గ్రజ్ పెట్టుకుందో దివ్య అంట. అసలు ప్రతి విషయంలో దూరతాను తనుజ. నేను అనేది దివ్య బర్నీ గారికి తను ఒక బాండ్ అనుకుంది, ప్రతిసారి తనకి ఇష్యూ వచ్చినప్పుడు ఫేస్ మీద మాట్లాడుతుంది, అది కూడా బర్నీ గారి గురించే మాట్లాడుతుంది. డిఫరెన్స్ ఏంటంటే తనుజ ఎప్పుడు బర్నీ గారి గురించి కంప్లైంట్ చేయట్లా, తనుజ ఎప్పుడు కూర్చున్నా దివ్య గురించే కంప్లైంట్ చేస్తుంది. దివ్య ఎప్పుడు తనుజ గురించి కంప్లైంట్ చేయదు, బర్నీ గారి గురించే కంప్లైంట్ చేస్తుంది. అది డిఫరెన్స్. మీకు ప్రాబ్లం ఉన్న మనిషి మీద మీకు ప్రాబ్లం ఏంటో చెప్పుకోవడం అనేది ఫైన్ మీ బాండింగ్లో, అంతేగాని లేదు మీరు మంచి వాళ్ళే వాళ్ళ వల్ల పాడైపోతున్నారు, మీరు మంచి వాళ్ళే వాళ్ళ వల్ల గేమ్లో వెనకపడిపోతున్నారు అనే మెంటాలిటీ నాకు అర్థం కావట్లేదు. ఇంకా అసలు ఈరోజు అసలు ఏమాడిందండి, అసలు తనుజ ఏమాడింది ఈరోజు గేమ్ నాకు అర్థం కాదు. ఈరోజు అసలు ఏమి ఎఫర్ట్స్ పెట్టేసి ఈరోజు గౌరవ్ని నేను లాగేసాను, అసలు గౌరవ్ కింద పడి నేను చూసిన దానికి అసలు షేక్ అయిపోయింది. అసలు సూపర్ అండి, చూడండి నా స్ట్రెంత్ చూడండి అని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు గేమ్ రీతు అయినా చాలా కష్టపడి అందరి దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని, అసలు సాయి దగ్గర జరిగిన డిస్కషన్లో చూడాలి. రీతు అయితే ఆల్మోస్ట్ ఎలా అంటే యాక్టింగే. ఇంకా రీతు ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పేయాలి, ఇంక సాయిని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి నోటుకు వచ్చింది వాగేసింది, అబద్ధాలు కూడా చెప్పేసింది మధ్యలో. నువ్వు ఏమంటారు నమ్మించి ఎక్కించావు కదరా దివ్యాని, అందుకే నేను ఎక్కేసానురా, నువ్వు చెప్పావు కదరా దివ్య నేను మోసం చేస్తాను నేను ఎక్కించేసి అని చెప్పేసి అన్నావు అని చెప్పి నేను ఎక్కేసానని చెప్పి ఒక అబద్ధం కూడా మిక్స్ చేసి వేసేసింది. అలాగా తన ఎఫర్ట్ ఏదో కనపడింది, ఏదో మీరైతే అసలు గేమ్ గురించి కాకుండా ఏదో ట్రాజెక్టరీలోకి వెళ్ళిపోయారు. అసలు తనుజ అయితే ఎక్కడో అసలు బంధాలు బాంధవ్యాలు, నేను కార్నర్ అయిపోయా, నన్ను నొక్కేస్తున్నారు నన్ను తొక్కేస్తున్నారు అనే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదండి. మోస్ట్ సింపతి గేమ్. అండ్ ఇంకొక విషయం నాకు బాగా ఇరిటేషన్ వచ్చేది, తనూజ రీతుని నన్ను చెయ్యి కెప్టెన్ ఈసారి అని అడిగిన విధానం ఉంది చూడండి, అసలు టూ వర్స్ట్ అండి. అదైతే అసలు ఎలా అడుగుతారండి అసలు నాకు అర్థం కాదు. రీతు ఏమైనా 2 times కెప్టెన్ అయిందా? నేను కెప్టెన్ అవ్వాలి, నేను ఇన్నిసార్లు కష్టపడినా ఇంత దూరం వచ్చినా ఎప్పుడు అవ్వట్లేదు అని చెప్పేసి ఇంత గింజుకుపోతున్నారా మీరు ఇంట్లో? రీతు ఏమైనా ఇప్పుడు 4 సార్లు 5 సార్లు కెప్టెన్ అయిందా? ఎంత మీకు సపోర్ట్ చేస్తే మాత్రం మీరు కూర్చోబెట్టేసుకుని రీతు ఈసారి వదిలేసుకోరా ప్లీజ్ రా, 9 is my లక్కీ నంబర్ రా, 5th అనేది నా లక్కీ నంబర్, ఒకసారి మిస్ అయిపోయింది, 9 is my లక్కీ నంబర్ రా అని చెప్పేసి వదిలేసుకోమన్నా అసలు ఏంటది? అదొక కాంపిటీషన్లో ఉన్న పార్టిసిపెంట్కి ఉండాల్సిన లక్షణం అది. అసలు మీరు అసలు ఏం చూసుకొని మీరు అసలు బెస్ట్ ప్లేయర్ నేను అసలు పొడి చేస్తున్నాను ఇంట్లో అని చెప్పేసి మీరు ఏ విషయం మీద మీకు అంత గర్వం నాకు అర్థం కావట్లేదు. తనుజ గారికి ఆవిడ ఏడుస్తున్నారంటే ఓకే ఏడుస్తున్నారు, కానీ మీరు ఏడుస్తున్నారని చెప్పేసి మమ్మల్ని కెప్టెన్ చేయరు కదా. మీరు ఓడిపోతుంది 4 సార్లు ఓడిపోయాను 5 సార్లు ఓడిపోయారని చెప్పేసి ఆ సింపతితో మిమ్మల్ని కెప్టెన్ చేయరు కదా. కొంతమంది అసలు సీజన్ మొత్తం కెప్టెన్ అవ్వకుండా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సీజన్స్లో. ఇదేమైనా స్వీట్ పొట్లాలే ఏంటి? ఓపెన్ చేసి నాకు ఒక స్వీట్ ఉంది దాంట్లో, అది ఖచ్చితంగా నేను తింటాను, అది పక్కన పెట్టి ఉంచండి, నాకు మూడు వచ్చినప్పుడు అది తీసుకుని తింటాను అని చెప్పేసి పెట్టడం కాదు స్వీట్ పొట్లం. అది కెప్టెన్సీ టాస్క్ అంటే టాస్క్ ఉంటుంది. అంత పోగు చేసుకున్న గెలవలేకపోతున్నారంటే ఎక్కడ మిస్ అవుతున్నారు, ఏ విషయంలో మీకు ఆ లాస్ట్ మినిట్లో మీకు ఉండే ఆ సపోర్ట్ పనికి రావట్లేదు, ఎక్కడ మీరు ల్యాక్ అవుతున్నారు అనేది అసెస్ చేసుకుని నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆడడానికి ట్రై చేయండి. అది ఉండదు. సో అసలు ఆ సింపతి అనేది మాత్రం అసలు మామూలుగా తీసుకోవట్లేదండి అసలు తనుజ గారు. అది నేను చెప్పాలనుకుంది. అసలు మీరు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు తనుజ
కి మీరు ఐదర్ ఫ్యాన్ అయినా అవుతారు. ఫ్యాన్ అయిపోయిన తర్వాత అన్నీ నచ్చుతాయి. తను ఏం చేసినా ఇది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇది ముందు పెట్టండి, ఇది వెనక పెట్టండి అని చెప్పి మనం ఎంతైనా జస్టిఫికేషన్ చేసుకుంటాం. అది ఒక రకం. నచ్చకపోతే నా అలా ఉంటుంది అంతే. అంతే మిడిల్ గ్రౌండ్ అయితే ఉంటుంది ఇంకా తనుజ విషయంలో. అండ్ ఇంకో విషయం నాకు నచ్చని విషయం చెప్దాం, మళ్ళీ ఫ్లోలో వస్తాయి. ఇంకా భరణి గారు మాత్రం వేస్ట్ అండి అసలు ఆయన ఇంట్లో ఉండడం. ఆయన తెప్పించి వేస్ట్. నాకు ఎక్కడికి మండిపోతుందంటే అసలు ఇష్యూ తీసుకొచ్చిన అమ్మాయినేమో కూర్చుని అమ్మ నాన్న బుజ్జి కన్నా అని బుజ్జగించి ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాట అసలు ఎలా మాట్లాడిందండి తనుజ ఆయన దగ్గర. ఏదో వాళ్ళే అసలు కార్నర్ చేసేసి మీ వల్ల నేను నాశనం అయిపోతున్నాను, మీ వల్ల నేను అసలు బతకలేకపోతున్నాను ఇంట్లో అన్నట్టు మాట్లాడుతుంటే సైలెంట్గా కూర్చున్న భరణి గారు ఎవరి మీద కోపం చూపిస్తున్నారు అసలు? దివ్య మీద కోపం చూపించడానికి నాకు అసలు అర్థం కాదు. దివ్య ఏం చేసింది మిమ్మల్ని నలుగురిలో నాన్న అన్న లేదా భరణి గారు నేను అసలు ఆ టాపిక్ తీసుకురాకపోయినా చూడండి ఆ అమ్మాయి అసలు ఎలా మాట్లాడుతుందో, ఇలా మాట్లాడుతూ ఇలా ఈ టాపిక్ని ప్రదేశానికి తీసుకొస్తే మీరు బ్యాడ్ అవుతారు అని చెప్పిన అమ్మాయి మీకు బ్యాడ్ అయిపోయింది ఈరోజు. అరే నిన్ను నన్ను ఎదవల్లా ట్రీట్ చేస్తుందిరా బయట జనాలందరికీ, మన ఇద్దరం పెద్ద ఎదవలో, మన ఇద్దరికి ఏదో ఎమోషనల్గా మనం ఏదో ఆడేసుకుంటున్నాము, జనాల్ని పిచ్చోళ్ళు చేసి ఎర్రోళ్ళు చేసి ఆడేస్తున్నాం అని చెప్పేసి పోర్ట్రే చేస్తున్న అమ్మాయి అక్కడ ఉంది. ఆ అమ్మాయి ఆ పాయింట్లు ఎత్తినప్పుడు మాట్లాడండి అని చెప్పేసి అన్న దివ్య బ్యాడ్. అలా మాట్లాడకూడదు. కూర్చోబెట్టి మీరు అసలు మీరేంటండి మీకు బుద్ధి లేదు జ్ఞానం లేదని మొహం మీద తిడుతున్న అమ్మాయి మాత్రం మీరు చేతులు పట్టేసుకుని చెప్పమ్మా ఇప్పుడు ఏం చేయాలి, నేను నీకోసం ఏం చేయమన్నా చేసేస్తాను. ఎందుకు చేస్తారు? ఓట్ల కోసమే కదా. తనూజాకి కానీ ఓట్ బ్యాంక్ లేకపోయి ఉండంటే బయట భరణి గారు లెఫ్ట్ లెగ్తో తన్నేవారు తనూజని. భరిస్తున్నారు. అందుకే ఆయన ఫేక్ కంటెస్టెంట్ అనేది. ఒక్క రియల్ ఫేస్ లేదు అసలు భరణి గారిది. ఇన్ని రోజులు నేను చాలా అబ్జర్వ్ చేసి ఏదో లేదు చాలా మంచి అయినా చాలా కామ్ గోయింగ్, అసలు ఎవరిని కష్టపెట్టాలనుకోరు అది ఇది అని చెప్పి చాలా అనుకున్నాను. కానీ ఈ రోజు మాత్రం ఆయన అసలు మాల్ ఫేస్ కదా అది. మెయిన్ ఇలా కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఒక రియాలిటీ షోలో ఇంత ఫేక్ చేయగలం అనేది నాకైతే ఇప్పుడే అర్థమవుతుంది. చాలా దారుణం అండి అసలు. అండ్ ఎపిసోడ్లో ఇంకా ఉన్న విషయాలు అండ్ మాట్లాడుకోవాలి. సాయి గురించి మాట్లాడుకోవాలి. అసలు సాయి ఏం చేశాడు నాకు అర్థం కాల. సాయిని కెప్టెన్సీ కంటెండర్స్లోంచి తీసేసింది ఎవరో రీతు. సాయిని నామినేషన్స్లో ఏదో అంటే నామినేషన్స్లో ఎవరి వల్ల ఉన్నాడు, తనూజ వల్ల ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కూర్చుని ఉన్నారు. ఈ వారం అంతా పక్కనే ఉన్న ఏదో టాస్క్లు ఆడించుకుంటూ లేకపోతే కొంచెం ఎంతో కొంత కంటెంట్ వచ్చింది దివ్య వల్ల. సాయికి ఎంతో కొంత ర్యాపో బాండింగో ర్యాపో మాటలో ఏదో ఒకటి జరిగింది దివ్యతో. అలాంటి దివ్యని ఓకే సెకండ్ టైం కెప్టెన్సీ చెయ్యను అనే రీజన్ చెప్పినా నేను ఓకే అనుకుంటా. రెండోసారి ఏంటండి ఇంకా ఎవరి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి సాయి అని ఉంటే నేను అసలు ఏం డిస్కషనే లేదు. కానీ అసలు ఆ రీజనింగ్లు ఏంటి? నేను మీకు ముందే చెప్పేశాను నేను తీసేస్తానని, కానీ మీరు ఇంకా చాలా మంచి ప్లేయరు కానీ నేను ముందే చెప్పేశాను నేను నీకు అది నేను తీసేస్తానని నీకే మాట ఇచ్చాను, నేను ఇప్పుడు ఆ మాట తప్పలేను అన్నట్టు మాట్లాడతాడు సాయి. నాకు అర్థం కాదు. అది కూడా బిగ్ బాస్కి నేను రీతుని తీసేస్తానని పేరు చెప్పిన తర్వాత రీతు లేచి అసలు రీతు స్విచ్ చూడండి మీరు అసలు ఆ డిస్కషన్లో. రీతు అసలు నోటుకు వచ్చిందన్నీ చెప్పేసి తర్వాత దివ్య ఆపి నన్ను వచ్చేయమన్నాడు నన్ను బయటకు వచ్చేయమన్నాడు అనగానే ఇంకా రీతు కిందకు వచ్చి నవ్వుకుంటూ అవునా ఓకేనా నేను పంపించేసాడా ఐఎమ్ హ్యాపీ అని చెప్పి స్విచ్ అయిపోయింది అంతే. అసలు ఏంటో అదేనండి అసలు కంటెస్టెంట్స్ ఒక్కొక్కసారి మరీ చిరాకు తెప్పించేస్తూ ఉంటారు. కానీ గేమ్ ఈరోజు జరిగిన గేమ్ చాలా ప్రాపర్ గేమ్. దాంట్లో మీరు ఫస్ట్ ఇప్పుడు ఏమైందంటే మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే 2 గ్రూప్స్ కింద డివైడ్ అయ్యారు. ఒక గ్రూప్ ఆల్రెడీ కెప్టెన్స్ అయిపోయిన వాళ్ళు, ఒక గ్రూప్ ఆల్రెడీ ఇంకా కెప్టెన్స్ అవ్వని వాళ్ళు. దాంట్లో బర్నీ గారిని పక్కన పెట్టండి. ఆయన అసలు ఆయన ఏం లేదు, రోల్ ఏం లేదు. ఆయన అవుట్ అయిపోయిన తర్వాత ఆయన గాలి అయింది, ఆయన ఎటుపోతే అటు పోతారు అంతే. ఇప్పుడు రీతు తనూజకున్న ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా వీళ్ళిద్దరి కోసమే ఆడుతుంది. సో ఈ సపోర్ట్ సిస్టంలో ఎవరికి ఛాన్స్ వచ్చినా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు లేచిపోవడం ఖాయం. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు చాలా జాగ్రత్తగా స్టెప్లు వేసుకుంటూ ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ప్లాన్లు వేసుకుంటూ ఏదో స్ట్రాటజీలు చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు దివ్యాకి చాయిస్ వచ్చింది. మాట్లాడాల్సిన పాయింట్ ఇది.
దివ్యకి చాయిస్ వచ్చినప్పుడు దివ్య మన తనుజకి మధ్య డిస్కషన్ చూపించారు. ఏంటి, తనుజ అడుగుద్ది, నువ్వు నాకు సపోర్ట్ చేయంటే దివ్య ఏం చెప్తుంది, సుమన్ కానీ ఇమాన్యుల్ కానీ ఉంటే నేను నీకు సపోర్ట్ చేయను, రీతు నువ్వు ఉంటే నేను సపోర్ట్ చేస్తా అంటే ఎంత గొప్పగా ఆలోచించండి. అంటే మన తనుజ గారు ఎంత గొప్పగా మన డిబేట్ చేస్తున్నారంటే, ఇమాన్యుల్, తనూజ, రీతు ఉంటే రీతు కూడా ఉంది కదా, రీతుని తీయాలి కదా, రీతు నేను ఉంటే నువ్వు రీతుని తీస్తానంటావు కదా అని చెప్పేసి అంటుంది. కానీ అసలు దివ్య చెప్పిన పాయింట్ ఏంటి, నేను ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తున్నాను, నేను ఇమాన్యుల్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఇంట్లో మోస్ట్ అంటే ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ ఉందో రేపు నెక్స్ట్ దాంట్లో మరీ వన్ సైడెడ్ అయిపోకుండా వచ్చిన వాళ్ళందరూ ఆ తనుజ ఈజ్ న్యూ కెప్టెన్ అని చెప్పేసి అనేయకుండా ఆ ఓట్స్ స్ప్లిట్ అయితే ఎంతో కొంత మన ఇమాన్యుల్కి ఛాన్స్ ఉంటుంది, నేను సపోర్ట్ చేసిన ప్లేయర్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను తీయాల్సి వచ్చిందని చెప్పింది తను. అదొద్దు బుర్రకి, రీతు ఉంది కదా, రీతు నేను ఉంటే రీతుని తీసేస్తాను అన్నావు కదా, అదేంటి అని చెప్పేసి అదేం లాజిక్. అంత కష్టపడి ఆడి అసలు ఆ డిమాండ్ పవన్ అసలు రాక్షసుడు లాగా అసలు రీతుని గెలిపించాలని చెప్పేసి అసలు తోసేసి కింద పడిపోయి అసలు రీతుకి పవన్కి అండర్స్టాండింగ్ చాలా బాగుంది, పవన్ చాలా కష్టపడ్డాడు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ఇమాన్యుల్ ఈరోజు డిమాండ్ పవన్ని అడ్డుకున్న తీరు, ఇమాన్యుల్ తనని తానే కెప్టెన్ చేసుకున్నాడు. ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం చేసినా ఆ ఎక్స్ట్రా మైల్ ఎక్కాలి అంటే ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ 100% ఉండాలి. ఈరోజు ఇమాన్యుల్ తనని తాను కెప్టెన్ చేసుకోవడానికి డిమాండ్ పవన్తో ఫైట్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్. అసలు లోపలికి వెళ్ళారు, లోపల కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ దగ్గర ఇది ఉంది, కరెక్ట్గా ఛాన్స్ దొరకగానే దివ్య కూర్చుని పోయిన తర్వాత ఇక్కడ ఇంకొక డిస్కషన్ ఏంటి, కళ్యాణ్ది దివ్యాది డిస్కషన్ జరిగింది, అది తర్వాత మళ్ళీ సార్ట్ చేసుకున్నారు, అదే అనవసరం. ఇప్పుడు ఇది ఇంత జరిగిన తర్వాత, ఇంత ఫైట్ చేసిన తర్వాత దివ్య అండ్ ఇమాన్యుల్ ఆ సీట్ కోసం అక్కడికి వచ్చి ఎవరినైతే తీసేస్తే వీళ్ళు గెలుస్తారు అని చూసుకుంటారా, లేకపోతే నేను లీస్ట్ ఆప్షన్ రీతు కాబట్టి తీసేద్దాం, నెక్స్ట్ ఎలాగో తనూజ గెలిచిపోయినా పర్లేదులే, నెక్స్ట్ రౌండ్లో వాళ్ళు చూసుకుంటారులే, తనూజ ఇమాన్యుల్ అంటే తనూజ గెలుస్తుంది, అయితే ఏంటి నేను రీతుని లీస్ట్ ప్రయారిటీ చెప్పాను కాబట్టి రీతునే తీసేయాలి అని చెప్పి ఆలోచించడం కరెక్ట్ అవుతుందా? అసలు ఆ మాత్రం కూడా లెక్కలు వేసుకోకపోతే ఎలా అండి? అసలు దారుణం. అసలు అంత వేగగా ఎలా డిబేట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంకా అసలు ఈ ఎపిసోడ్లో ఇంకా మాట్లాడుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. కానీ అది అండ్ కళ్యాణ్కి మోసం జరుగుతుంది, ప్రతిసారి మోసపోతున్నాడు అని చెప్పి నాకు కొంచెం బ్యాడ్గానే అనిపిస్తుంది. కానీ ఇట్స్ గేమ్. ఆ గేమ్కి వచ్చేటప్పటికి తను కూడా ఒక అంచనా వేసుకున్నా, లేకపోతే ఒక ప్లాన్ వేసుకుని ముందుకెళ్తున్నప్పుడు ఆపోజిట్ టీము ఈ ప్లాన్కి ప్రతి ప్లాన్ అంటే దానికన్నా ముందుండేలాగా మనం కూడా ఆలోచించాలి ఇంకా ఫాస్ట్గా. దివ్య వచ్చేసింది, దివ్య తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? దివ్య వచ్చేసింది, దివ్య కూర్చుంటున్నప్పుడు మీరు దివ్య అంటున్నారు, కానీ కూర్చుంటే ఏం చేస్తుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. మీరు ఆలోచించుకొని ఇంకా ఫైట్ చేయాలి కదా. అదే కానీ దివ్య కూర్చునిపోయింది, నాకు నమ్మక ద్రోహం చేసేసింది అంటే దివ్య ప్లాన్ దివ్యకు ఉంటుంది. అది ఇండివిజువల్ గేమ్, తను ఎవరిని కెప్టెన్ చేసుకుంటే తనకు బెనిఫిట్ అవుతుంది, తను చూసుకుంటుంది, అంతే కదా. మీరు తనుజని ఎందుకు కెప్టెన్ చేసుకుందాం అనుకున్నాను? మీ బాండ్స్ మీ బెనిఫిట్స్ మీరు చూసుకునే కదా. అలాగా తనుజ అయినా రీతు అయినా దివ్యకి ప్రాబ్లం, నాకొద్దు, నాకు ఇమాన్యుల్ అయితే బాగుంటుంది, నేను ఇమాన్యుల్ చేసుకుంటాను, రేపొద్దున ఏదైనా టాస్క్లు వస్తే ఇమాన్యుల్ నాకు నిలబడతాడు, తన బెనిఫిట్ తను చూసుకుంది. ప్లస్ లాస్ట్ వీక్ తనని కెప్టెన్ చేశాడు ఇమాన్యుల్. తనుజ అంత స్ట్రాంగ్ ఫ్రెండ్ అయినా లేదు నేను ఈసారి దివ్యకి నుంచుంటా, తనుజ వల్ల నాకు ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలా స్ట్రాంగ్గా నిలబడిపోయి కెప్టెన్ చేశాడు దివ్యని. అలాంటప్పుడు మీరు అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోకుండా వచ్చేసి నేను అనుకుంటే నేను లాగేసుకునేవాడిని, నాకు 2 నిమిషాల పని, ఆయన బాహుబలి అని చెప్పేసి ఆ డైలాగులు చెప్పడం అనవసరం. ఆ చైర్ మీ చేతి నుంచి జారిపోయినప్పుడే ఆ గేమ్లో మీ డిసిషన్ మేకింగ్, మీకున్న ఆప్షన్స్ మీ చేతి నుంచి జారిపోయాయి. అది ఎవరైతే ఎక్కి కూర్చున్నారో వాళ్ళతో ఇంకా గేమ్, వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు అదే చేస్తారు. అది ఇప్పుడు మీరు తనుజ కోసం మీరు దివ్యతో గొడవ పడ్డం అనేది అనవసరం. దివ్య చాలా బాగా చెప్పింది, చాలా మెచ్యూర్గా చెప్పింది. అరే అది నీదైతే, ఆ సీట్ నీకు ఉపయోగపడేలాగా అయితే నేను ఖచ్చితంగా నీకే వదిలేసేదాన్ని. అక్కడ ఉన్నది నువ్వు కాదు తనుజ. ఒకవేళ నేను నిన్ను మోసం చేశాను అనుకుంటే, లేకపోతే నేను నీకేమన్నా నమ్మక ద్రోహం చేశాను అనుకుంటే నువ్వు నాతో గొడవ పెట్టుకో నీ గురించి, అంతే తప్ప తనుజ నేను తీస్తానని చెప్పేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడద్దని చాలా క్లియర్గా చెప్పింది.
చాలా గట్స్ ఉండాలి అలా చెప్పాలంటే. కానీ ఎవరికి లేదు అలాగ ఇంట్లో గట్స్. వాళ్ళు హట్ అయిపోతారు, వీళ్ళు హట్ అయిపోతారు అని చెప్పేసి ముసుగేసుకుని తిరగడం తప్ప అలా క్లియర్గా మొహం మీద చెప్పే గట్స్ ఉండాలి ప్లేయర్కి. అసలు దివ్య మాత్రం ఈరోజు షైన్డ్. అసలు ప్రతి పాయింట్, ప్రతి స్టేజ్లో అసలు తను బుర్ర పెట్టిన విధానం, అసలు గౌరవ్తో తను వెళ్ళి మాట్లాడిన విధానం, గౌరవ్తో వెళ్ళి భరణి గురించి తను మాట్లాడుతుంది. ఇంకా అరే భరణి గారు ఉంటారా, భరణి గారు ఉండాలి అంటే తనుజాని తీసేయాలరా, తనుజాని తీయకపోతే అసలు ఇంకెవ్వరికి ఛాన్స్ దొరకదురా, మ్యాక్సిమం తనుజ అండ్ రీతు లాగే వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు ఛాన్స్ దొరికితే తీసేయరా అని చెప్పేసి తను వెళ్ళి మాట్లాడింది. ఇప్పుడు దాన్ని కూడా తప్పు అంటున్నారు కొంతమంది. ఆ మాట ఎందుకంది? భరణి గారు ఉంటే ఇమాన్యుల్కి కూడా కొంచెం ఆ పుష్ దొరుకుద్ది. తనుజ ఉన్నంతసేపు అందరికీ డేంజరే అక్కడ. సో ఇంకా అదేలేండి, నేను చెప్పాను కదా, ఒకరికి నచ్చితే దాన్ని జస్టిఫై చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం, నచ్చకపోతే ఒక సైడ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది. సో అది మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ మీద ఉంటుంది. అదనమాట మేజర్ టాపిక్స్ మాత్రం ఇవ్వండి. మన ఇమాన్యుల్ మాత్రం లాస్ట్లో కెప్టెన్సీ టాస్క్లో ఆడుతున్నాడు, అదిరిపోతున్నాడు. అసలు టాస్క్ అంటే ఇమాన్యుల్ అనిపించుకున్నాడు. అసలు కామ్నెస్, ఆ కంపోజరు, లాస్ట్లో ఆ కౌంటింగ్ టాస్క్ మల్టిపుల్. ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు రీతు దగ్గర కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే తను టెన్షన్ పడితే ఫ్రీజ్ అయిపోతుంది కొంచెం. కానీ ఇమాన్యుల్లో ఆ పుష్ ఉంది. ఆ రెండు ఇప్పుడు ఏమంటారు, ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 80-85 దగ్గర వరకు రీతు చాలా కాంపిటేటివ్గా వస్తుంది. ఆ ఎక్స్ట్రా 10-15 మార్క్స్ దగ్గర కొంచెం టెన్షన్ పడిపోతుంది. లాస్ట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అన్న ఒక ప్రెషర్ తీసేసుకుంటుంది. కానీ ఆ 10-15 మార్క్సే ఇమాన్యుల్ అందరికన్నా డిఫరెంట్గా ఆలోచించి ఆడుతున్నాడు అండ్ షైన్ అవుతున్నాడు ప్రతిసారి. లాస్ట్ టాస్క్ వరకు ఇమాన్యుల్ వచ్చాడంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. సో ఈజ్ డూయింగ్ గ్రేట్. అసలు టాస్క్ విషయంలో మాత్రం ఇంకా ఇమాన్యుల్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సూపర్ ఆడాడు ఈరోజు టాస్క్. అండ్ తను కెప్టెన్సీ అవ్వడం కోసం డిమాండ్ని ఆపిన విధానం కూడా సూపర్. అసలు ఇంకా సూపర్, ఇంకా మనం చెప్పాల్సిందే లేదు. ఈరోజు జరిగిన ఇంకా చిన్న చిన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ది నిఖిల్ అండ్ గౌరవ్ ఇష్యూ. మార్నింగ్ ఆ డ్యూటీ గురించి గౌరవ్ దగ్గర ఉన్న కంప్లైంట్ ఈరోజు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. గౌరవ్ ఈజ్ వెరీ లేడ్ బ్యాక్ ఇన్ హిస్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. కొంచెం లేడ్ బ్యాక్ అంటే కొంచెం లేజీగా ఉంటున్నాడు. అంటే చేద్దాం బ్రో, చేద్దాం అంటే ఇప్పుడు మీరు హాస్టల్లో పిల్లల్ని చూసారనుకోండి, బట్టలు ఉతుక్కోవచ్చులేరా, లేకపోతే సినిమా ఏమంటారు చదువుకోవాలంటే చదువుకోవచ్చులేరా అని చెప్పేసి ఆ లాస్ట్ మినిట్ వరకు పుష్ చేస్తారు చూడండి. గౌరవ్ ఈజ్ డూయింగ్ దట్. కానీ గౌరవ్కి అర్థం కాని పాయింట్ అంటే అలా చేస్తే ఇల్లు మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయినప్పుడు తనతో పాటు ఎవరైతే ఆ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో నిఖిల్కున్న ఆ భయం అనేది ఇట్స్ నాట్ రాంగ్. నిఖిల్కి ఆ భయం ఉండాలి. ఎందుకంటే టాస్క్ ఏదైనా పెట్టేస్తే, ఈరోజు టాస్క్లు ఉన్నాయని తెలుసు, కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ ఇంతమంది ఉన్నారు, టాస్క్ ఉందని తెలుసు. సో వెంటనే ఇప్పుడు టాస్క్ పెట్టేస్తే ఒకవేళ ఆ సామాన్లు అవన్నీ కడగకుండా ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ అది ప్రాబ్లమే కదా కుకింగ్ డిపార్ట్మెంట్కి. కానీ గౌరవ్ అది అర్థం చేసుకోవట్లా. తన గౌరవం ఏంటంటే నేను పనిలో ఉన్నప్పుడు, లేకపోతే నేను నా పర్సనల్ వర్క్, లేకపోతే నేను తింటున్నప్పుడు నేను డిస్టర్బ్ చేసేస్తున్నారని చెప్పేసి దాన్ని పర్సనల్ తీసుకుంటున్నాడు. కానీ ఇల్లు మొత్తం గురించి ఆలోచించాలి. నీకు డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీ చేసేసిన తర్వాత నీ ఇష్టం. రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఆర్ ఫస్ట్. దాని తర్వాత నీ పర్సనల్గా నువ్వేం చేసుకున్నా ఎవడో అడగడు. నువ్వు స్నానం చేసి టాస్క్ అడుగుతున్నావు, బ్రష్ చేసి టాస్క్ అడుగుతున్నావా, లేకపోతే నీ ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయి నువ్వు హ్యాపీగా ఉన్న తర్వాత టాస్క్ ఆడుతున్నావు, లేదా ఎక్సర్సైజ్లు మానేసి ఆడుతున్నావు అనేది నన్ ఆఫ్ అవర్ బిజినెస్, కంటెస్టెంట్స్ బిజినెస్. కానీ అది సో అక్కడ నాకు కొంచెం గౌరవంలో ఉన్న ఇష్యూ అయితే ఈరోజు కొంచెం క్లారిటీ వచ్చిందనమాట. అండ్ అంతే, మోస్ట్లీ ఇంక అంతే అండి. అండ్ ఈరోజు టాస్క్ కూడా బిగ్ బాస్ టైంకి మార్చడం బాగుంది. మరి వన్ వే వెళ్ళిపోకుండా కొంచెం మసాలా యాడ్ చేసుకుంటూ లాస్ట్ రౌండ్ మళ్ళీ అందరినీ పరిగెట్టమనడం, అందరు ఆ కయోస్ అంటే ఆ గొడవ, డిస్ట్రక్షన్ క్రియేట్ చేయడం, దాంట్లో దివ్యకి ఆ చైర్ రావడం. సో అది ఈరోజు అంతా బాగా జరిగింది. నేను అనేది అది అంతా డిజైన్ అంతా బాగా జరిగినప్పుడు ఆ చిన్న మీరు హార్డ్ వర్క్తో మీరు తెచ్చుకునే పేరుని మీరు లూజ్ టంగ్ వల్ల, లేకపోతే మీ ఇమోషన్స్ని మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల మీరు మీ పేరు పోగొట్టేసుకుంటున్నారు. అక్కడ మీ ఫ్యాన్స్ మీరు నచ్చచ్చు, కానీ కొంచెం ఏంటిది ఇలా ఏంటి అని అనిపించే వాళ్ళకి ఈరోజు మాత్రం ఇట్స్ ఇంకా లిమిట్. ఇది చాలా దారుణం ఉండదు. అండ్ అది బర్నీ గారు అండ్ దివ్య దూరంగా ఉండే బెటర్. బర్నీ గారు రియల్ ఫేస్ అనేది నాకు క్లారిటీ వచ్చేసింది ఈరోజు.
దివ్య ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఇంకా నేను దివ్య వల్ల కళ్యాణ్ నష్టపోయాడు, మోసపోయాడు, ఐ అగ్రి. కళ్యాణ్ తన గేమ్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బంది పడ్డాడు దివ్య వల్ల. ఆన్ పర్పస్ కాదు, ఇట్స్ టాస్క్లో అలా జరిగింది. కానీ దివ్య, కళ్యాణ్, ఇమాన్యుల్ ఈజ్ బెస్ట్ ట్రయో. ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు హార్ట్తో ఆడతాడు, దివ్య ఎప్పుడు బ్రెయిన్తో ఆడుతుంది. అండ్ ఇమాన్యుయల్ ఈజ్ టాస్క్ మాస్టర్ అండ్ అన్ని ఆల్రౌండ్గా తను హెల్ప్ అవుతాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా బాగా ఉన్నారు ఇంట్లో. కానీ కళ్యాణ్ ఇంకా షైన్ అవ్వాలి. కళ్యాణ్ చాలా విషయాల్లో మోసపోవడాలు అవన్నీ జరుగుతున్నాయి, కానీ పొటెన్షియల్ ఉంది, నేను అగ్రీ చేస్తా. నేనే తిట్టాను చాలా. కానీ ఎంతో కొంత మిగతా వాళ్ళతో పోలిస్తుంటే కొంచెం ఏమంటారు, తనకు అనిపించింది చేయడం, మనసులో ఉన్నది చేయడం, జెన్యూన్గా ఉంటున్నాడా అనిపిస్తుంది కొంచెం. అంటే ఒక ట్రయో కింద చూసినప్పుడు. అండ్ రీతు కూడా చాలా చాలా బాగా ఆడుతుంది, పవన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ మన సంజన గారు కూడా ఆవిడకి అయినంత వరకు బాగా ఆడుతున్నారు. సుమన్ గారు కూడా హీఈస్ డీసెంట్. అంటే ఆయన ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ అని ఏం లేదు, కానీ ఆయనకున్న పాయింట్స్ ఈరోజు బాగా మాట్లాడారు నిఖిల్తో. నిఖిల్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎక్కడైతే ఆయన సపోర్ట్ చేశారో అక్కడే సపోర్ట్ చేయలేదని చెప్పేసి పాయింట్ రేస్ చేయడమే నిఖిల్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. డైరెక్ట్ నిఖిల్ వచ్చి, సార్ మీరు తన కెప్టెన్ అవ్వలేదు, తన్నే నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు ఆల్రెడీ అయ్యారు, సో చేయట్లేదు అని చెప్పేసి చెప్తే అయిపోయేది. కానీ లేదు, ఏదో పాయింట్ తీసుకురావాలి, నాకు మీరు సపోర్ట్ చేయలేదు, నాకు డ్యాన్స్ చేయలేదు అని చెప్పి ఎక్కడికో వెళ్ళాడు, బాల్తో కొట్టించారు. అసలు సుమన్ గారు బాగా డిఫెండ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు కూడా. లాస్ట్కి ఆ పాయింట్కి వచ్చే వరకు మన సుమన్ గారు వెయిట్ చేశారు. సరే నువ్వు చెప్పరా, నువ్వు నిజమైన రియల్ రీజన్ చెప్పరా, అప్పటి వరకు నేను డిఫెండ్ చేస్తా అని చెప్పేసి కూర్చున్నారు. గుడ్. ఆయన కూడా కొంచెం వోకల్ అవుతున్నారు. కానీ ఏంటంటే అక్కడ టాస్క్ లేకపోతే ఏదో జరిగినప్పుడే కాకుండా ఇంట్లో కూడా ఆయన వర్షన్స్, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన థాట్, ఆయన ఒక కైండ్ ఆఫ్ షెల్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ మీకు అర్థమవుతుంది కదా, ఈ సడన్గా బర్స్ట్ అవుతున్నారు వాల్కెనో లాగా. బర్స్ట్ అయిపోయిన తర్వాత మొత్తం టాస్క్ అయిపోయింది, అంత అయిపోయింది, ఇల్లంతా సెటిల్ అయిపోయిన వెంటనే ఆయన వెళ్ళిపోయి ఒక మూల కూర్చుని మన తనుజ గారితో వుడ్ బి అని చెప్పేసి చిలిపి కొంటి కృష్ణుల్లాగా సరసాలాడుకుంటూ, తర్వాత మా సంజన గారు కూడా వచ్చి నా మొగుని లాగేసుకుంటున్నాం ఏంటి అని చెప్పేసి ఒక చిన్న స్కిట్ ఏదో చేసుకున్నారు. అలాగా అందరితో బాగుంటున్నారు. బర్నీ గారు ఈజ్ కంఫర్ట్ ఫ్యాక్టర్ మన సుమన్ గారికి. కానీ మొత్తం ఆయన చాలా షెల్లోకి వెళ్ళిపోయి ఆయన మైండ్లో తిరుగుతున్నాయి, ఆయన ఒపీనియన్ ఏంటి అనేది బయటికి రానివ్వట్లేదు. అదొకటి కొంచెం మార్చుకోవాలి. సో అదనమాట. ఆయన బెటర్, కొంచెం మంచి ప్లేయరే, పర్లేదు. అండ్ ఇంట్లో ఎవరు అంటే అదే రాము, ఇంకా వెళ్ళిపోవచ్చు, హీ కెన్ గో, ఇంకా అయిపోయింది ఇంకా రాముది. సో లైవ్లో చూశాను అనమాట, రాము గోల్డెన్ బజర్ అడుగుతున్నాడు. రాము అడిగాడు, రీతు అడిగింది. సో రాము గోల్డెన్ బజర్ ఎందుకు అడుగుతున్నాడు నాకు అర్థం కావట్లా. ఈ వారం అంతా నేను వెళ్ళిపోతాం మొర్రో అని చెప్పేసి తల బాదుకుని గోల్డెన్ బజర్ కొంచెం తనుజ కొంచెం అని చెప్పి, ఏంటో నాకైతే రాము అర్థం కావట్లా. రాము కెన్ గో. గౌరవ్ ఓకే, గౌరవ్ కూడా కొంచెం డీసెంట్ ప్లేయరే. కొంచెం నేనే కరెక్ట్ అన్న మైండ్ సెట్ మార్చుకుంటే హీఈస్ ఆల్సో డీసెంట్ ప్లేయర్, మంచి ప్లేయర్ తను కూడా. అదనమాట, అది నా అనాలిసిస్ ఇది. సో ఈ టాస్క్తో మాత్రం నాకు అదనమాట. ఈరోజు చాలా మాట్లాడేసుకున్నాం. అండ్ ఇమాన్యుయల్, కంగ్రాచులేషన్స్. ఒకటి నేను చెప్పేది, కెప్టెన్సీ టాస్క్లో మొత్తం జనాలందరి మీద వచ్చి ఆప్షన్, సరే మేము కెప్టెన్ అయిన వాళ్ళని మళ్ళీ అవ్వనివ్వము అనుకున్నంత వరకు ప్రతి వాడు సెకండ్ టైం కాదు, థర్డ్ టైం కాదు, అన్ని వారాలు కెప్టెన్ అవ్వడానికి ఆడాల్సిందే. గేమే అది. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఇమాన్యుయల్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సడన్గా ఓటింగ్లోకి వస్తాడు ఎప్పుడో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ 10th 11th వీక్లో వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆల్రెడీ గేమ్ పీక్లో ఉంటుంది. వచ్చే కంటెస్టెంట్స్ 4-5 ఉన్నారనుకోండి, ఆ 4-5 కూడా ఎవరవుతారో, మన తనూజాను, మన కళ్యాణ్, సుమను, మన ఇమాన్యుయల్, ఇలా పడ్డారు అనుకోండి 4-5. ఇమాన్యుయల్ లేచిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలవాటు ఉండదు మనకు ఓటేయడం. ఇమాన్యుయల్ ఐడియా కూడా కొత్తగా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఆడు పక్కన పెట్టేసి అలవాటు ఉన్న వాళ్ళకి ఓట్లు వేశారంటే ఇమాన్యుయల్ ఇంక సర్దుకుని వెళ్ళిపోవడమే. సో వీలైన త్వరగా ఓటింగ్లోకి, నామినేషన్లోకి రండి ఇమాన్యుయల్ గారు, అది. సో అదొక్కటే కొంచెం ప్రాబ్లం ఇమాన్యుయల్ గేమ్లో, మీదంతా ఓకే. అండ్ ఈరోజు మీరు దివ్యాని ఏదో పొగిడేసారి, ఎక్కువ అని వేసుకుంటున్నారేమో. షీ డిజర్వ్స్ ఇట్. మీరు ఏదైనా అనుకోండి, టుడే దివ్య డిజర్వ్స్ ఇట్. ఎవ్రీ పాయింట్, తను ఆడిన ప్రతి పాయింట్ చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా బాగా ఆడింది, చాలా బ్యాలెన్స్డ్గా ఆడింది. ఎవరి దగ్గర సింపతి తీసుకోవాలని ఒక్క పాయింట్ కూడా చేయాల, ఎవరిని ఫాల్స్ నెరేటివ్తో మ్యానిపులేట్ చేయాల. ఈరోజు రీతు చేసినట్టు. రీతు ఏమంటది, అదే చెప్పిన మాట ఏంటండి, దివ్యాని తీసేస్తానన్నావు అని చెప్పేసి
అని చెప్పేసి సాయిచ్చి దండం పెట్టేశాడు వాష్రూమ్లో. అది నేను అవన్నీ అనలేదు కదా, అలా అంటే ఏంటంటే రీతు ఒకటే అంటది, ఏదైనా అనొచ్చు, మన ఇద్దరు ఎదుర్కొన్నప్పుడు నేను ఏదైనా అంటాను, నేను ఎంతైనా అంటాను, నన్ను తీసేస్తాను అన్నావు కదా, నేను ఏదైనా చెప్పి మార్చుకోవచ్చు అని చెప్పేసి అంటాను. అబద్ధాలు చెప్పి అసలు నేను ఆ పొజిషన్లో ఉండుంటే ఫస్ట్ ఆ రీతు ఇవన్నీ నేను ఎప్పుడన్నా బయటకు వచ్చి అంటాను నేను ఒకటే మాట. సాయి గారు కాబట్టి మళ్ళీ మార్చుకున్నాడు. అది అలాంటి అబద్ధాలు చెప్తే అదే అతికినట్టు ఉండాలి. సో అదనమాట. బాగుంది, ఎపిసోడ్ బాగుంది. కానీ తనూజ భరణి గారు మామూలుగా రంగులు చూపించలేదు ఈరోజు మాత్రం. ఇంకా భరణి గారు ఈజ్ ఫేక్ కంటెస్టెంట్, ఆయన ఇంకేం చేసినా నేనైతే ఆయన వైభవన్ ఇంకా. అండ్ తనూజ సింపతి. ఇంకా తనూజ ఫిజికల్గా గేమ్ ఆడి ఏ రోజైతే కెప్టెన్ అవుతుందో ఆ రోజే కెప్టెన్ చేయండి. బిగ్ బాస్ కూడా నా విన్నపం, ఈరోజు చాలా బాగా చేశారు మీరు. లాస్ట్ రౌండ్ మళ్ళీ ఏదో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ మిల్క్ పెట్టి మంచిగా చేశారు. ఒక ఫేర్ ఛాన్స్ ఇచ్చారు అందరికీ. ప్రతిసారి ఈ మీ ఓటు ఎవరికి మా ఓటు ఎవరికి అన్నారంటే కెప్టెన్సీ టాస్క్లో బాగోదు. వర్త్ ఉండాలి. టాస్క్ పెడితే ఇలా పెట్టండి. ఈరోజు పెట్టారు ఇమాన్యుల్కి రీతుకి. ఇట్స్ నాట్ ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్. అదే తనుజ కూడా బాగా ఆడుతుంది కదా. సో అలాంటి టాస్క్ పెట్టండి కావాలంటే. అలాంటి టాస్క్ పెట్టి గెలిచి కెప్టెన్ అవ్వమనండి. అంతేగాని కెప్టెన్సీ టాస్క్ రాగానే ఈసారికి నాకు వదిలే, ఈసారి నేను ఉన్నాను కదా వదిలేసుకో, నేను చూసుకుంటా నిన్ను, రేపొద్దున నువ్వు ఏదైనా డేంజర్లో ఉంటే నేను కాపాడతా, ఈ చౌకబార్ ఈ వద్దండి ఇవన్నీ. సో అది చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ రోజుతో నాకు క్లారిటీ వచ్చేసింది. నా పర్సనాలిటీస్ నేను నాకు ఎలా అనిపిస్తుందో డిఫైన్ చేస్తా. సో దాన్ని బట్టి యువర్ విష్, మీరు ఏమనుకుంటే అది. సో రేపు మళ్ళీ ఏం జరుగుతుంది, రేపు నాగార్జున గారు వచ్చి ఎవరిని లేపుతారు ఎవరిని పడేస్తారు అనేది నన్ ఆఫ్ మై బిజినెస్. నాకు అనిపించి నేను చెప్తా, అని చూద్దాం. బిగ్ బాస్ పర్స్పెక్టివ్ ఏంటి అనేది కూడా మనకు రేపు తెలుస్తుంది. సో రేపు నాగార్జున గారు వచ్చాక విల్ డిసైడ్. సో రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.